సాధన షట్ సంపత్తి అంటే ఇందులో 6 విషయాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. ఈ 6 ఉన్నాయన్నమాట. అంటే శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము. అంటే అంతరేంద్రియం ఏంటి? మనస్సును నిగ్రహించుకోవడమే శమము. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. బాహ్యేంద్రియాలేంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, నాలుక, చర్మం. వీటిని నిగ్రహించుకోవడం అన్నమాట. ఇక తితీక్ష అంటే ఏంటి? తీవ్రమైన కోరిక. దేని మీద ఉండాలి? భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని తీవ్రమైన కోరిక ఉండాలి. ఆ భగవంతుడు ఎక్కడుంటాడు? మనలోనే ఉంటాడు. అంటే ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలని తీవ్రమైన కోరిక ఉండాలి అన్నమాట. ఉపరతి అంటే దగ్గరగా ఉండడం. అంటే ఆత్మకు మనం దగ్గరగా ఉండాలి. ఇక శ్రద్ధ అంటే మనకు భగవద్గీతలో ఏం చెప్పారు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానము. ఇంకా మనకు షిరిడి సాయిబాబా శ్రద్ధ సబూరి అని శ్రద్ధ అని చెప్పడం జరిగింది. అంటే మనం జ్ఞానం పొందడంలో శ్రద్ధ వహించాలి. సమాధానం అంటే ఏంటి? పై 5 మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అన్నిటినీ కలిపి సమాధానం పొందుతాము అన్నమాట.